అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఒంటరి నిర్ణయం. గదిలో భర్త ఫోటో ఎదుట నిలబడి, మీరే చెప్పండి, ఇది ఎలా సంభవము? ఈ వయసులో ఈ పని ఎలా చేయగలను? నలుగురు ఏమనుకుంటారు? అయినా ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏముంది? బ్రతకడానికి చేసే పని ఏదీ చిన్నది కాదు. ప్రపంచానికి నేను చెప్పుకోవలసిన అవసరం లేదు అంటూ ఆలోచిస్తూ పూర్ణ చేసిన పని ఏంటో కథలో తెలుసుకుందాము. అమ్మా, నీకు తెలుసు కదా, కొద్ది రోజుల్లో నేను తల్లి కాబోతున్నాను. సహాయంగా ఉండే మా ఫుల్ టైం మెయిడ్ సడన్గా ఊరెళ్ళిపోయింది. 2 నెలల్లో వస్తానని చెప్పింది, కానీ అప్పటిదాకా పని చేసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ఇంత తొందరగా కొత్త పని ఆవిడ దొరకదు. నువ్వేమో అమెరికా వెళ్ళి అన్నయ్య వద్ద కూర్చున్నావు అంటూ మాయా కంగారుగా తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు మాయా, అంత కంగారు పడవలసిన అవసరం లేదు, కొత్త పని మనిషిని వెతకవలసిన అవసరమూ లేదు. ఉందిగా మీ అత్తగారు, ఆవిడ ఎప్పుడు సహాయం చేస్తుంది? మీ అత్తగారికి కాస్త వయసొచ్చింది, కానీ ఆవిడను నానమ్మను చేస్తున్నావు కదా, కాస్త సహాయం చేయలేదా? ఎప్పటిదాకా నీకు పని మనిషి అవసరం ఉంటుందో అప్పటిదాకా ఆవిడతో పని చేయించుకో, తర్వాత ఆవిడని పంపించేసేయ్ అన్నది మాయా తల్లి. తల్లి మాటలు విన్న మాయా కళ్ళల్లో సంతోషపు మెరుపు కనపడింది. అమ్మా, చాలా మంచి ఐడియా ఇచ్చావు అంటూ ఫోన్ పెట్టేసింది. సాయంత్రం భర్త సాగర్ ఆఫీసు నుండి రాగానే అలసిపోయినట్టుగా ముఖం పెట్టి భర్తకు టీ తీసుకెళ్ళింది మాయా. భార్య నీరసంగా కనపడేటప్పటికీ, మాయా, చాలా నీరసంగా కనపడుతున్నావు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు సాగర్. ఒక్కదాన్ని పని చేసుకోలేకపోతున్నాను. నేనేం ఆలోచిస్తున్నానంటే, మీ తల్లి తండ్రిని కొద్ది రోజులు ఇక్కడికి రమ్మని పిలవండి, కానీ అంటూ ఆగిపోయింది. కానీ ఏమైంది అడిగాడు సాగర్. కానీ మునుపటిసారి జరిగిన విషయంతో అత్తయ్య కోపంగా ఉంటారేమో అన్నది మాయా. అమ్మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. నేను పిలుస్తే అమ్మా నాన్న పరిగెత్తుకుంటూ వస్తారు అన్నాడు సాగర్. అన్నట్టుగానే తల్లి తండ్రికి ఫోన్ చేసి పిలిచాడు. వింటున్నారా? సాగర్ ఫోన్ చేశాడు అంటూ తల్లి పూర్ణ భర్తతో చెప్పింది. అవునా? ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చామా వాడికి? ఇంకేమని చెప్పాడు ఆనందంగా అడిగారు కాశీనాథ్ గారు. అదేంటంటే, కోడలి డెలివరీ డేట్ తొందరలోనే ఉంది, అందుకే మనల్ని రమ్మంటున్నాడు అన్నది పూర్ణ. కొడుకుతో మాట్లాడిన పూర్ణ సంతోషానికి అవధుల్లేవు. అంతలోనే గతాన్ని గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయింది. సంవత్సరం క్రితం పూర్ణ మరియు కాశీనాథ్ గారు కొద్ది రోజులు ఉండాలని కొడుకు ఇంటికి వెళ్లారు. కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే ఉండేది. పూర్ణ గారు చాలా పద్ధతైన మనిషి. మాయాకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే కోడలు అత్తయ్య మంచితనాన్ని ఉపయోగించుకోవాలనుకుంది. అస్తమాను గదిలో బిజీ ఉన్నట్టు నటించేది, కాసేపు పని చేసేది, కానీ గదిలో ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ ఉండేది. ఇంటి పనంతా అత్తయ్యతో చేయించేది. కోడలి ప్రవర్తన కాశీనాథ్ గారికి నచ్చేది కాదు. అందుకే కోడలితో చెప్పారు, మీ అత్తగారికి వయసైపోయింది, పని చేసి అలసిపోతుంది, నువ్వు కూడా మీ అత్తయ్యకు సహాయం చేయమన్నారు. కాశీనాథ్ గారు ఆ మాట అనడం ఆలస్యం. కోడలు పెద్ద గొడవ మొదలుపెట్టింది. మీ ఉద్దేశమేంటి? నేను పని చేయట్లేదంటున్నారా? ఉద్యోగం చేస్తున్న నేను ఇంటి పని ఎలా చేయగలను? ఇంటికి వచ్చిన వారు దొరికింది తిని గదిలో పడుండండి అంటూ మామగారిని చాలా మాటలన్నది. కొడుకు ఎదుట కోడలు ఇన్ని మాటలంటున్నా కొడుకు ఏమీ మాట్లాడలేదు. అందుకే పూర్ణ మరియు కాశీనాథ్ గారు వారి గౌరవాన్ని కాపాడుకునేందుకు తిరిగి గ్రామానికి వెళ్ళిపోయారు. పూర్ణ, ఏం ఆలోచిస్తున్నావు? సాగర్ ఇంటికి బయలుదేరడానికి సామాన్లు సర్దు. వివాహమైన 5 సంవత్సరాల తర్వాత సాగర్కు పిల్లలు పుట్టబోతున్నారు. ఇప్పుడు గతాన్ని ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్నారు కాశీనాథ్ గారు. సరేనండి, నేను కౌసల్యతో చెప్పి వస్తాను. 6 నెలలు కొడుకు వద్దకు వెళ్తున్నామని అంటూ వెళ్ళింది పూర్ణ. గ్రామంలో ఉన్న కాశీనాథ్ గారి 2 పోర్షన్ల ఇంట్లో ఒక పోర్షన్లో కాశీనాథ్ దంపతులు, మరొక పోర్షన్లో కౌసల్య, భర్త నవీన్, వాళ్లకు ఒక బాబు గోలు ఉంటున్నారు.
కౌసల్య దంపతులు ఇంట్లోనే టిఫిన్ సర్వీస్ పనిచేసేవారు. దగ్గరలోనే గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి వ్యాపారం బాగానే జరిగేది. కొద్ది రోజుల్లోనే కౌసల్య మరియు పూర్ణ ఇద్దరి మధ్యలో మంచి బంధం ఏర్పడింది. వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కువ సమయం పూర్ణ గారి ఇంట్లో గడిపేవాడు. నెల నెలా కొడుకు పంపే డబ్బు మరియు ఇంటి బాడుగతో ఇంటిని నడిపేది పూర్ణ. కౌసల్య, ఓ కౌసల్య అంటూ పూర్ణ పిలిచింది. వస్తున్నా ఆంటీ అంటూ వంటగదిలో నుండి వచ్చింది కౌసల్య. కౌసల్య, ఒక శుభవార్త. నేను తొందరలోనే నానమ్మను కాబోతున్నాను. నిజంగా శుభవార్త ఆంటీ? అవును కౌసల్య, అందుకే మా కొడుకు మమ్మల్ని 6 నెలలు ఉండేట్టు రమ్మని పిలిచాడు. కోడలు కోసం పిండి వంటలు చేద్దాము, కాస్త సహాయానికి వస్తావా అడిగింది పూర్ణ. అంతలో కౌసల్య భర్త నవీన్ లోపల నుండి, కౌసల్య, ఇక్కడి పని నేను చూసుకుంటాను, నువ్వు ఆంటీకి సహాయానికి వెళ్ళు అన్నాడు. సరే అంటూ పూర్ణ మరియు కౌసల్య ఇద్దరూ కలిసి అత్తరసాలు, లడ్డు తయారు చేశారు. ఇక మధ్యాహ్నం ట్రైన్లో పూర్ణ మరియు కాశీనాథ్ గారు ఇద్దరూ కలిసి కొడుకు వద్దకు బయలుదేరారు. స్టేషన్కు వాళ్ళబ్బాయి రవి వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. కాసేపటికి చేరుకున్న తల్లి తండ్రిని కారులో ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి చేరుకున్న తరువాత కోడలిని చూస్తూ గతాన్నంతా మర్చిపోయి పూర్ణ మరియు కాశీనాథ్ గారు కోడలిని చూసి ఆనందపడ్డారు. పూర్ణ కోడలిని హత్తుకుంది. మరుసటి రోజు నుండి ఇంటి పనులన్నీ చూసుకునేది పూర్ణ. మాయా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఉద్యోగం మానేసింది. కోడలి కోసం బలమైన ఆహారం వండి పెట్టేది. మాయా కూడా అత్తగారంటే ప్రేమగానే ఉండేది. కొద్ది రోజుల్లో మాయా అమ్మాయికి జన్మనిచ్చింది. కాశీనాథ్ దంపతుల సంతోషానికి అవధుల్లేవు. అమ్మాయి పుట్టాక పూర్ణ గారు మాయను చాలా బాగా చూసుకున్నారు. కాలు కింద పెట్టనిచ్చేవారు కాదు. చిన్న పాపకు రోజు స్నానాలు చేయించడం, నిద్రపుచ్చడం చేస్తూనే ఇంటి పనులన్నీ చూసుకునేది. ఇంటి పనులు, పాప పనులు చేస్తూ బాగా అలసిపోయేది పూర్ణ. అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుండేది. కానీ కోడలికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంది. కాశీనాథ్ గారు భార్యకు అప్పుడప్పుడు సహాయం చేసేవారు. చూస్తూ చూస్తూనే 2 నెలలు గడిచిపోయాయి. మనవరాలిని గారాబం చేస్తూ ఆడిస్తూ సమయం ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు ఇద్దరికీ. నానమ్మ తాతయ్యల చేతి స్పర్శ గుర్తుపట్టేది మనవరాలు. మాయకు ఇది నచ్చేది కాదు. కొద్ది రోజుల్లో మాయ ఇంట్లో పనిచేసే పని మనిషి తిరిగి వచ్చింది. పూర్ణగారు వద్దు అంటున్నా మాయా పని మనిషిని పనికి పిలిచింది. ఒకరోజు పూర్ణ మనవరాలికి పాలు తాపుతున్నప్పుడు పాప కాస్త దగ్గి వాంతి చేసింది. అత్తగారి నుండి పాపను దూరం చేయాలని చూస్తున్న మాయ ఇదే అదునుగా ఆ రోజు నుండి పాప బాధ్యత పని మనిషికి అప్పగించేసింది. పూర్ణ చాలా బాధపడింది. కానీ మనవరాలిని అప్పుడప్పుడు ఎత్తుకునేది. ఒకరోజు మాయా, రవి బయటికి వెళుతూ పాపను పని మనిషికి అప్పజెప్పారు. కాసేపటికి పాప ఏడుస్తూనే ఉంది. పని మనిషి ఎంత ప్రయత్నించినా పాప ఏడుపు ఆపడం లేదు. పూర్ణ మనవరాలి ఏడుపు చూడలేక మనవరాలిని ఎత్తుకుంది. పాప కడుపు నొప్పితో బాధపడుతుందేమో అనుకుని 3 చుక్కల వాము తాపించింది. కాసేపటికి పాప ఏడుపు ఆపేసి నానమ్మ స్పర్శతో నానమ్మను గుర్తుపట్టి నానమ్మ వంక చూసి నవ్వింది. కాసేపటికి మాయా, రవి ఇంటికి తిరిగి వచ్చారు. పని మనిషి మాయతో పూర్ణ మీద ఉన్నవి లేనివి చెప్పింది. మేడం, నాతో పని లేనప్పుడు నన్ను ఎందుకు పనికి పిలిచారు? మీ అత్తయ్య మామయ్య అమ్మాయిని ముట్టుకోనివ్వట్లేదు. ఇక నేను మీ ఇంట్లో పని చెయ్యను అంది. పాప ఏడుస్తుంటే మీ అత్తగారు ఏదో మందు వేశారు అని చెప్పింది. ఇక ఇక్కడ నా అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అన్నది పని మనిషి. కొడుకు కోడలు ఏమి జరిగిందో తెలుసుకోకుండా ఇద్దరూ తల్లినే మాటలన్నారు. అత్తయ్య, పాపను ముట్టుకోవద్దన్నాను కదా, ఒకసారి చెబితే మీకు అర్థం కాదా అన్నది కోడలు. అమ్మా, ఒకసారి పాపకు పాలు ఎక్కువ తాపించావు. భగవంతుడి దయవలన పాపకు ఏమీ కాలేదు. నీ పాతకాలం మందులు వేసి పాప ప్రాణాలపైకి తెస్తావా? ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తావు అంటూ కొడుకు తల్లిని మాటలన్నాడు. కొడుకు కోడలి మాటలతో పూర్ణ చాలా బాధతో గదిలోకి వెళ్లి కన్నీరు పెట్టుకుంది. అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చిన కాశీనాథ్ గారు గదిలోకి వెళ్లారు. పూర్ణ కన్నీటిని చూసి కారణం అడగగా జరిగినదంతా చెప్పింది పూర్ణ.
కోడలు వేరే ఇంటి నుండి వచ్చింది, కానీ కన్న కొడుకు కూడా తననే మాటలనడం తట్టుకోలేకపోయింది పూర్ణ. మనవరాలికి బాగా అలవాటు పడ్డారు, అందుకే వాళ్ళు కొడుకు ఇంటిని వదిలి వెళ్ళలేకపోతున్నారు. రాను రాను పాపను పనిమనిషి చూసుకునేది. కోడలు ఎప్పుడూ గదిలో మొబైల్ చూడ్డం లేదా తల్లితో మాట్లాడడం చేసేది. అత్తయ్యతో రోజంతా వంటగది పనులు చేయించేది మాయా. 3 పూటలా వండడం, టీ పెట్టడం, వండిన సామానులను కడగడం, ఇలాంటి పనులన్నీ అత్తయ్యతో చేయించేది మాయా. ఒక్కోసారి పనిమనిషికి కూడా వండాల్సి వచ్చేది. ఒకరోజు, అత్తయ్య, సాయంత్రం నా స్నేహితులు ఇంటికి వస్తున్నారు, వాళ్ళ కోసం స్నాక్స్, టీ అన్నీ సిద్ధం చేయండి అంటూ ఆర్డర్ చేసినట్టు చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రం కోడలి స్నేహితులు వచ్చారు. అందరినీ మాయా తన గదిలో కూర్చోబెట్టింది. అత్తయ్య, నా స్నేహితులొచ్చారు, టీ స్నాక్స్ తీసుకురండి అన్నది. పూర్ణ అందరి కోసం టీ స్నాక్స్ తీసుకెళ్లి ఇచ్చింది. ఆ తర్వాత వంటగదికి వెళ్లి పాత్రలను శుభ్రం చేస్తుంది పూర్ణ. అంతలో మాయా స్నేహితులు మాట్లాడిన మాటలు వినపడ్డాయి. మాయా, స్నాక్స్ భలే ఉన్నాయి, మీ వంటావిడ భలే చేసింది, నెలకి ఎంత డబ్బు తీసుకుంటుంది, మాకు కూడా ఇలాంటి పని మనిషి కావాలి అంటూ అడిగారు. ఇది విన్న మాయా గట్టిగా నవ్వింది. కనీసం ఆవిడ పని మనిషి కాదు, మా అత్తయ్య అని కూడా తను చెప్పలేదు. కాసేపటికి వంటగది పనయ్యాక పూర్ణ మాయా గదికి వచ్చి అందరితో పాటు కూర్చుంది. స్నేహితులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలో పూర్ణ, మీ అందరికీ ఒక విషయం చెప్పాలని వచ్చాను. నేను వంట చేసే పని మనిషిని కాను, మీ స్నేహితురాలి అత్తయ్యను. మాయా మీతో చెప్పలేదు, అందుకే నేనే చెప్తున్నాను అన్నది. స్నేహితులందరూ మాయా వైపు చూశారు. మాయా, ఇంట్లో పని మనిషిని పెట్టుకోవడం ఒక స్టేటస్ అనుకుంటున్నారు మీరందరూ, కానీ నువ్వు అత్తయ్యనే పని మనిషిని చేశావు, ఇదెక్కడి స్టేటస్ అంటూ అందరి ముందు మాయను నిలదీసింది పూర్ణ. స్నేహితుల ముందు ఏమీ మాట్లాడలేదు మాయా. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు. అంతలోనే ఆఫీసు నుండి వచ్చిన రవితో విషయం చెప్పి పెద్ద గొడవ చేసింది మాయా. నా స్నేహితుల ముందు నా పరువు తీశారు, అసలు అందరి ముందు రావాల్సిన అవసరం ఏముంది మీకు అంటూ అత్తయ్యను చాలా మాటలన్నది కోడలు. అమ్మా, చిన్న మాటకు ఎందుకంత హంగామా చేశావు, మాయా పరువు తీశావు అందరి ముందు అన్నాడు కొడుకు. జరిగినదంతా పూర్ణ ద్వారా తెలుసుకున్న కాశీనాథ్ గారు కొడుకు మాటలను విని మౌనంగా ఉండలేకపోయారు. చిన్న విషయమా, నీ తల్లిని అందరిలో పనిమనిషి అనడం చిన్న విషయంలాగా అనిపిస్తుందా నీకు? ఇప్పటిదాకా అన్నిటినీ సహించాము, నా భార్యను ఇంత అవమానంగా మాట్లాడిన ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేము అంటూ సామానంతా తీసుకుని దూరం నుండే మనవరాలిని చూసి తమ గ్రామానికి వెళ్ళిపోయారు ఇద్దరు. కొడుకు తల్లి తండ్రిని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. పైపెచ్చు చాలా పౌరుషంగా వెళ్తున్నారు, నెల నెలా నేను పంపే డబ్బు ఇక నుండి పంపను అన్నాడు కొడుకు. కానీ ప్రయాణంలో ఇద్దరినీ ఒకటే ప్రశ్న బాధించింది. ఉద్యోగం చేసిన సమయంలో దాచుకున్న డబ్బంతా కొడుకు చదువుకే ఉపయోగించేశాము. కొడుకు కోసం తీసుకున్న లోన్ ఇంకా తీర్చనే లేదు, నెల నెలా వడ్డీ కట్టాలి, ఇప్పుడెలా? ఇప్పటిదాకా కొడుకు డబ్బు పంపేవాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు సొంత ఇల్లు తప్ప వేరే ఆస్తి లేదు. మందులకు, ఇంటి ఖర్చులకు బ్యాంకు లోన్ తీర్చడానికి ఇంటి బాడుగా సరిపోదు. భవిష్యత్తు ఎలా గడపాలని ఇద్దరికీ మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇంటికి చేరుకున్నారు. కాశీనాథ్ దంపతులు వచ్చారని కౌసల్య కొడుకుతో వాళ్ళని పలకరించడానికి వచ్చింది. నానమ్మ, తాతయ్య అంటూ గోలు వాళ్ళని హత్తుకున్నాడు. ఇద్దరి ముఖాలు విచారంగా ఉండటం గమనించింది కౌసల్య. కొడుకు ఇంటికి 6 నెలలు వెళ్తామని ఆంటీ చెప్పారు, కానీ ఇంత తొందరగా వచ్చేశారేంటి? కానీ కౌసల్య కొడుకు ఇంట్లో గొడవ జరిగిందని ఊహించింది. అంకుల్, ఆంటీ, ఇద్దరూ ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్ తెస్తాను అన్నది. సరే అనింది పూర్ణ. కానీ కాశీనాథ్ గారు కొడుకు మాటలనే ఆలోచిస్తూ నొప్పి అంటూ పక్కనే ఉన్న సోఫా మీద పడిపోయారు. పూర్ణ భర్తను పిలుస్తూనే ఉంది, కానీ కాశీనాథ్ గారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. భయంతో పూర్ణ కౌసల్య మరియు నవీన్ను పిలిచింది. అప్పటికే కాశీనాథ్ గారు మరణించారు. పూర్ణకు ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. కౌసల్య మరియు నవీన్ పూర్ణ గారిని పిలుస్తున్నారు.
ఆవిడకు ఏమీ వినపడడం లేదు. ఆంటీ, ఆంటీ అంటూ కౌసల్య పిలుస్తూనే ఉంది. కాసేపటికి గాని పూర్ణ తేరుకోలేదు. కొడుకు కోడలికి విషయం తెలియజేశారు. ఇద్దరూ తండ్రి అంతిమ సంస్కారాలకు వచ్చి వెళ్ళిపోయారు. తల్లి యోగక్షేమాలు కూడా అడగకుండా వెళ్ళిపోయారు. కానీ కౌసల్య, నవీన్లు పూర్ణాగారిని ప్రతి నిమిషము కనిపెట్టుకుని ఉండేవారు. రోజులు గడుస్తున్నాయి. పూర్ణాగారు కూడా భర్త పోయిన బాధ నుండి కాస్త తేరుకున్నారు. ఒకరోజు కౌసల్య కొడుకు ఆరోగ్యం బాగాలేనందున రోజంతా హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. నవీన్ ఒక్కడే ఇంటి పని, హోటల్ పని చూసుకోవటంలో ఇబ్బంది పడుతున్నాడు. అది గమనించిన పూర్ణ నవీన్కు వంటగదిలో సహాయం చేసింది. రోజు హోటల్లో తినడానికి వచ్చే హాస్టల్ అమ్మాయిలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ పూర్ణాగారి వంటలను మెచ్చుకున్నారు. అప్పుడే పూర్ణాగారికి తెలిసిన విషయం ఏంటంటే నవీన్ దంపతులు సొంతంగా ఇల్లు కొన్నారు, అక్కడే రెస్టారెంట్ మొదలు పెట్టబోతున్నారు అని. నిజానికి నవీన్ దంపతులు ఇల్లు గృహప్రవేశం నెల క్రితమే చేయాలని నిర్ణయించారు. కానీ కాశీనాథ్ గారి మరణం తర్వాత పూర్ణాగారిని చూసుకోవటంలో వాళ్ళు గృహప్రవేశం చెయ్యలేదు. ఈ విషయం తెలిసి పూర్ణాగారు చాలా బాధపడ్డారు. కానీ తనను తాను సముదాయించుకొని హాస్పిటల్ నుండి వచ్చిన కౌసల్య వద్దకు వెళ్ళి, కౌసల్య, నా గురించి ఇంతలా ఆలోచించనక్కర్లేదు అంటూ కౌసల్యను హత్తుకుని, నేను బాగున్నాను, మీరు మీ కొత్త ఇంటికి వెళ్ళమనింది. కొద్ది రోజుల్లోనే కౌసల్య దంపతులు సామానులన్నీ సర్దుకొని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు పూర్ణాగారు ఒంటరిగా మిగిలిపోయారు. ఇక ఇప్పుడు బాడుగ కూడా రావటం లేదు. ఈ వయసులో ఎటువంటి ఆధారం లేకుండా ఎలా బ్రతకాలి? కొడుకు ఇప్పటిదాకా ఒక్క ఫోను చేయలేదు అనుకుంటూ ఆవిడ కళ్ళల్లో నుండి నీరు కారుతున్నాయి. భవిష్యత్తు ఎలా జీవించాలి అనుకుంటూ బాధపడుతుంది. ఇంతలో డోర్ బెల్లు మోగింది. తలుపు తెరిచి చూసేసరికి హాస్టల్ అమ్మాయిలున్నారు. ఆంటీ, మీ చేతి వంట అద్భుతం, ప్లీజ్ టిఫిన్ సర్వీస్ ఓపెన్ చేయమని అడిగారు. ఇది విన్న పూర్ణ ఆలోచనలో పడింది. హాస్టల్ అమ్మాయిలకు ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళింది. గదిలో భర్త ఫోటో ఎదుట నిలబడి, మీరే చెప్పండి, ఇది ఎలా సంభవము? ఈ వయసులో ఈ పని నేను ఎలా చేయగలను? నలుగురు ఏమనుకుంటారు? అయినా ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏముంది? బ్రతకడానికి చేసే పని ఏది చిన్నది కాదు. ప్రపంచానికి నేను చెప్పుకోవలసిన అవసరం లేదు అంటూ ఆలోచిస్తూనే పూర్ణాగారి కళ్ళల్లో ఒక మెరుపు. మనసులోనే తన జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపించాలని నిర్ణయించుకుంది. మరుసటి ఉదయం కౌసల్యకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మని పిలిచింది. టిఫిన్ సర్వీస్ స్టార్ట్ చేయటంలో కావాల్సిన వస్తువులు అన్నీ కొని 2 రోజుల్లో తన పనిని ప్రారంభించింది. సహాయంగా ఉండటానికి ఒక పని మనిషిని పెట్టుకుంది. హాస్టల్ అమ్మాయిలు, చుట్టుపక్కల వాళ్ళు, ఇలా అందరికీ పూర్ణాగారి హోటల్ గురించి తెలిసిపోయింది. ఇప్పుడు హోటల్ బాగా నడుస్తుంది. బాగా సంపాదించడం మొదలుపెట్టింది పూర్ణ. కొందరు కాలేజ్ అమ్మాయిలు పూర్ణాగారి ఇంట్లో అద్దెకు దిగారు. రోజు హాస్టల్ అమ్మాయిలు పూర్ణాగారితో కాస్త సమయాన్ని గడిపేవారు. ఇక ఇప్పుడు పూర్ణాగారికి ఒంటరితనం దూరం అయ్యింది. ఒకరోజు కొందరు అమ్మాయిలు పూర్ణాగారి వంటను మెచ్చుకుంటూ వీడియో తీశారు. వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. వీడియో తొందరగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు పూర్ణాగారి హోటల్ దేశమంతటా చర్చగా మారింది. అత్తగారి వీడియో చూసిన కోడలు భర్తకు ఫోన్ చేసి, చూశారా మీ అమ్మగారి వీడియో? ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తూ ఎంత సంపాదిస్తుందో. పాప పుట్టాక మీ చాలని జీతం సరిపోవట్లేదు. అందుకే మీ అమ్మని సహాయం అడగండి, లేదా ఎలాగూ మీ నాన్నగారు లేరు కాబట్టి మనమే ఆవిడ వద్దకు వెళ్ళి ఉందాము అన్నది మాయ. తల్లి వీడియో చూసి రవి నోరు తెరిచేశాడు. అమ్మ ఏంటి, ఇలాంటి పనులేంటి అంటూ భార్య చెప్పిన మాటలను ఏకీభవిస్తూ తల్లి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు కూతురితో కలిసి మాయ, రవి తల్లి వద్దకు వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి కోడలు నోరు తెరిచేసింది. పూర్ణాగారి హోటల్ ముందు పెద్ద క్యూలైన్ నిలబడి ఉంది. సంపాదన పెరిగాక పూర్ణాగారు పనివాళ్లను పెట్టుకున్నారు. హోటల్ పెద్దగా కట్టించారు. కొడుకు కోడలు ఒక పక్కగా నిలబడ్డారు. తల్లి వద్దకు వెళ్లటానికి ముఖం చాలటం లేదు వాళ్లకు. పూర్ణాగారు వాళ్లను చూశారు కానీ పిలవలేదు. కాసేపటికి జనం తగ్గారు. అప్పుడు కొడుకు కోడలు తల్లి వద్దకు వెళ్లి ఆవిడ పాదాలపై పడ్డారు. కానీ
పూర్ణ గారు వాళ్లను పట్టించుకోలేదు. చాలా రోజుల తర్వాత మనవరాలిని చూసి మనవరాలిని ఎత్తుకొని ముద్దాడింది. తిరిగి కొడుకుకు ఇచ్చేసి వెనుతిరిగి వెళ్ళిపోతుండగా, అమ్మా, మమ్మల్ని క్షమించు, ఇక నుంచి నీ దగ్గరే ఉంటాము అన్నాడు కొడుకు. బాబూ రవి, నేను మీతో ఉండదలుచుకోలేదు. ఇక నుండి మీ ఇంటి పని మనిషిగా కాదు, గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ అవసరం నాకు లేదు అన్నది తల్లి. కానీ అత్తయ్య, ఇంటిపై మాకు హక్కు ఉంది అన్నది కోడలు. ఏ రోజైతే మేము నీ ఇంటి గడప దాటామో అప్పుడే మీరు ఆ హక్కును కోల్పోయారు. చాలా దూరం నుండి వచ్చారు, తినేసి వెళ్ళండి అంటూ తన పనిలో నిమగ్నమయ్యింది పూర్ణ. ఒంటరితనంలో తీసుకున్న నిర్ణయంతో తర్వాతి జీవితమంతా గౌరవంగా బ్రతికింది పూర్ణ. ఒంటరి నిర్ణయం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలుగు వాయిస్ ప్రేక్షకులకు చిన్న విన్నపం. మీరు మా కథలను ఏ ఊరి నుండి ఆదరిస్తున్నారో మీ పేరుతో పాటు మీ ఊరి పేరు కూడా కామెంట్లో తెలియచేయండి. తద్వారా మా కథలను ఎవరు ఆదరిస్తున్నారో మాకు తెలుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.